మూసీ సర్వే ఉద్రిక్తం, అడ్డుకున్న నివాసితులు అధికారుల నుంచి పత్రాలు లాక్కొని చించివేత. మార్కింగ్ రంగును విసిరేసిన ఒక యువకుడు తమకు విషమిచ్చి ముందుకు వెళ్ళండంటూ నిరసన. భారీ బందోబస్తు మధ్య నదీ గర్భంలో మార్కింగ్. డబుల్ ఇళ్లకు వెళ్లిన 10 నిర్వాసిత కుటుంబాలు. సో ఇది కొంత చాలా సెన్సిటివ్ అంశం మూసీ అన్నది. ఇగో కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వెళ్ళిన 10 కుటుంబాలట. వనస్థలిపురంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమైన బాలమణి రాములు దంపతులు. చాదర్ఘడ్, మలక్పేట్, ఎల్బీ నగర్ నియోజకవర్గాల మధ్యన ఉన్న భవానీనగర్లోని సాయిలు అంబేద్కర్ హట్స్లో నివాసం ఉంటున్న 10 కుటుంబాల వారు వనస్థలిపురంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు వెళ్లేందుకు గురువారం సిద్ధమయ్యారు. అధికారులు వారికి వాహనాలు సిద్ధం చేశారు. 30 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం, మూసీతో అనుబంధాన్ని మరవలేమని బాలమణి రాములు దంపతులు కంటతడి పెట్టుకున్నారు. 30 years నుంచి ఉంటున్నారట. మూసీ రివర్ బెడ్లో ఉందని సూచించేలా డిఫెన్స్ కాలనీలో ఒక ఇంటికి వేసిన ఆర్బిఎక్స్ ముద్ర. ఇప్పుడు ఆ లోకల్గా చుట్టూ ఉన్న వాళ్ళు ఇండిపెండెంట్ హౌసెస్లో ఉంటారు. వాళ్ళు సరే అది 50 గజాలే ఉండొచ్చు, 60 గజాల్లోనే ఉండొచ్చు. వాళ్ళంతా ఒక కాలనీ లాగా ఏర్పాటు చేసుకొని అందరూ కలిసిమెలిసి ఆ ప్రాంతంలో ఉంటారు. అది ఒకటైతే వాళ్ళు 30-35 ఏళ్ళ నుంచి అదే ప్రాంతంలో ఉంటారు. వాళ్ళు ఆ ఉన్న ప్లేస్లోనే చాలా మంచిగా ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. సో వాళ్ళు ఆ కనెక్షన్ని వాళ్ళు తెంచుకోవాల్సి వస్తుంది. రెండోది, ఇప్పుడు ఆ దగ్గరలో ఉన్నటువంటి అక్కడే కొంతమంది బిజినెస్ ఏర్పాటు చేసుకొని ఏదో బతుకుతూ ఉంటారు. మరి వాళ్ళ ఉపాధి సంగతి ఏంది? ఇప్పుడు మీరు మొత్తం అంతా కొట్టేయబోతున్నారు. సరే, మీరు దానికి మూసీని మరి చేయొద్దా, దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదా, అట్లనే ఉండాలన్న మూసి, ఇవన్నీ మీరు కథలు చెప్పొచ్చు, కానీ అది వేరే విషయం. ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది అక్కడ ఆ ప్రజల గురించి, ఆ పేదల గురించి ఆలోచించాలి. మరి వాళ్ళని అక్కడి నుంచి ఇంకొక దగ్గరికి తరలిస్తే మరి వాళ్ళ ఉపాధి సంగతి ఏంది అన్నది కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సరే, కొంతమంది వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుండొచ్చు, ఎందుకంటే ఈ వరదలు వచ్చినప్పుడు నీళ్ళు వచ్చుడేంది, ఈ వాసనకి ఎందుకు ఉండాలి ఈడ, సరే ఏదో ఇస్తా అంటున్నారు కదా, వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, వేరే దగ్గర పని చేసుకునే వాళ్ళు. కానీ అక్కడే ఏదైనా ఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కూడా ఇట్లా ఆందోళన చేస్తున్నారు. సర్వేకు వ్యతిరేకంగా వెంకట సాయినగర్ కాలనీ వాసుల ఆందోళన, అడ్డుకుంటున్న పోలీసులు. మాకు విషమిచ్చి ఇళ్లకు మార్కింగ్ చేయండి. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు, మూసీ సుందరీకరణ పేరుతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్లకు మార్కింగ్ ఇచ్చే ముందు మాకు విషమిచ్చి చంపేయండని చైతన్యపురి, ఫణినగర్ కాలనీ, వెంకట సాయినగర్ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైసా కూడబెట్టి కట్టుకున్న ఇండ్లు 10 నుంచి 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు అడ్డు వచ్చాయని ప్రశ్నించారు. ఇదే సర్వే అప్పట్లోనే చేస్తే ఈ కాలనీల్లో ఇళ్లు కట్టుకునే వాళ్ళం కాదు కదా అన్నారు. తమ ఇళ్లను కూల్చి మూసీ సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉందా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. పలువురు కన్నీళ్లు పెట్టుకున్నారు. చైతన్యపురి డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్ కాలనీలో అధికారులు సర్వే చేపట్టి మార్కింగ్ చేయడంతో పక్కనే ఉన్న సత్యానగర్ జనప్రియ అవెన్యూ వాసులు సుమారు 500 మంది రోడ్డెక్కారు. ప్రజల తీవ్ర నిరసనతో అధికారులు వెనుదిరిగిరట. చిన్న పరిశ్రమల యజమానుల ధర్నా, ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే తమ ఇండ్లు, షాపులు తొలగించాలంటూ అంబర్పేటలో చిన్న పరిశ్రమల యజమానులు అలీకేఫ్ చౌరస్తాలో ధర్నా చేశారు. తాము పట్టాభూములు కొనుక్కొని చిన్నా చితగా పరిశ్రమలు పెట్టుకున్నాం, వాటి ద్వారా సుమారు 5,000 మంది ఉపాధి పొందుతున్నారు. హైకోర్టు స్టే ఉన్నా మార్కింగ్ చేస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయ స్థలాలు పరిహారం ఇచ్చిన తర్వాతే ఖాళీ చేస్తాం, లేకుంటే ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధం. అయితే రాజేంద్రనగర్, గండిపేట్ మండలాల్లో మూసీ రివర్ బెడ్లో 332 అక్రమాలు ఉన్నాయని గుర్తించి సర్వే చేస్తున్నామని ఆర్డీఓ వెంకటరెడ్డి తెలిపారు. 1998, 2000 సంవత్సరాల్లో వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకొని సర్వే చేస్తున్నామన్నారు. వనస్థలిపురంలోని జై భవానీనగర్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తాళాలు మూసీ నిర్వాసితులకు అందజేస్తున్న అధికారులు. సరే కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వచ్చు, వాళ్ళు పోవచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు మరి అక్కడే ఉపాధితో బతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళకి ఎట్లా చేస్తారు? ఒకటి, ప్రజలను అక్కడి నుంచి తరలించాలి అంటే ఫస్ట్ వాళ్ళని సాటిస్ఫై చేయాలి. ఇగో మిమ్మల్ని ఈ రకంగా చేస్తాం అని పూర్తిగా వాళ్ళని సాటిస్ఫై చేసిన తర్వాత మాత్రమే అక్కడి నుంచి వాళ్ళని తరలించాలి. సో ఎక్కడెక్కడ చేసిరంటే చైతన్యపురి, ఫణినగర్ కాలనీ, వెంకట సాయి నగర్ కాలనీ, న్యూ మారుతి నగర్, సత్యానగర్లో స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. సీఎం డౌన్ అని నినాదాలు చేశారు. రెవెన్యూ అధికారుల వద్ద ఉన్న పత్రాలు లాక్కొని చించేశారు. మార్కింగ్ చేసేందుకు ఉపయోగించే ఎరుపు రంగును ఒక యువకుడు సిబ్బంది చేతిలోంచి లాక్కొని దూరంగా విసిరేశాడు.
దీంతో ఈ ప్రాంతాల్లో 235 ఇండ్లకు మార్కింగ్ చేయాలని వచ్చిన అధికారులు 10 ఇండ్లకు మాత్రమే మార్కింగ్ చేసి వెనుదిరిగారు. రివర్ బెడ్లో ఉన్నట్లు సూచిస్తూ ఎరుపు రంగుతో వేసిన ఆర్బిఎక్స్ అనే ముద్రను అధికారులు వెళ్ళిపోగానే ఆ ఇండ్ల యజమానులు అదే రంగుతో తుడిచేసిరట. అయితే మూసానగర్ మురికివాడలో రెవెన్యూ అధికారులకు అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు నిలువరించిరట. ఇది ఈ మూసీ పరివాహక ప్రాంతంలో జరుగుతున్నది.